బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. తిరుపతి నుంచి మరి హైదరాబాద్కి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూడవచ్చు. ఎంతగా ఆ కార్లు నుజ్జు అయిపోయాయో. మృతుల పేర్లు వచ్చేసి హర్షవర్ధన్, కిషోర్, సాయి సుధీర్ రెడ్డిలుగా ప్రస్తుతానికి గుర్తించారు. చెన్నూరు మండలం పాలెంపల్లె దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. హాస్పిటల్లో కూడా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళ విజువల్స్ని కూడా మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ కారు అసలు గుర్తుపట్టలేనంతగా నుజ్జు అయిపోయిన ఆ విజువల్ని మనం చూస్తున్నాం. ముందు భాగం ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. అయినా కూడా మరి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. తిరుపతి నుంచి హైదరాబాద్కి వస్తున్న సమయంలో మరి తిరుమల దర్శనానికి వెళ్ళి వస్తున్నారా? దానికి సంబంధించిన నంబర్ ప్లేట్ చూడొచ్చు. TS 39C. ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హుండాయ్ i10గా కనిపిస్తుంది ఆ కారు. హుండాయ్ i10 గ్రాండ్. సో మొత్తం మీద ఈ కారు అలాగే మరొక కారు, రెండు కార్లు కూడా ఎదురెదురుగా ఒకదాన్నొకటి హెడ్ ఆన్ కొలిషన్ అంటారు. సో మొత్తం మీద అలాంటి ఒక యాక్సిడెంట్గా కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్ని చూస్తున్నాం. TS 39C 0949 అనుకుంటా ఆ కార్ నెంబర్. మొత్తం మీద ఈ కారు ఆ కారు రెండు కార్లు గుద్దుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది. మరి ఎలా ఈ ఘటన మరి ఎలా చనిపోయారు ఏంటి? దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, చెప్పండి, ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? అండ్ ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఓపెన్ అయినట్టు కనిపిస్తున్నాయి. అయినా కూడా ముగ్గురు స్పాట్లోనే చనిపోయారా ఏంటి? కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. చెన్నూరు మండలం పాలెంపల్లె వద్దున్నటువంటి ఎట్టిగా కారు, అదేవిధంగా స్విఫ్ట్ కారు ఎదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడికే ముగ్గురు మృతి చెందడం జరిగింది. మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో మరో ముగ్గురికి కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో తిరుపతి జీవకోణం చెందినటువంటి హర్షవర్ధన్, అదేవిధంగా కిషోర్, సాయి సుధీర్ రెడ్డిలుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇప్పటికే బంధువులకు చేరవేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మృతదేహాలను కూడా మార్చురీకి తరలించుకోవాలి. గాయపడినటువంటి వ్యక్తులను 108 వాహనంలో కడప రిమ్స్కి తరలించారు. అదేవిధంగా ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికి కూడా ఆరాధించిన పరిస్థితి. ఘటనా స్థలానికి చెందినటువంటి పోలీసులు అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటన్నటువంటి కోణంలో కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నారు. మరోవైపు ప్రమాదానికి అర్ధరాత్రిలో కంటి పులుపు ఒక్క సూరి అలా కంటి పులుపు వేసినా కూడా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటు పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అర్ధరాత్రి పూట గస్తీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గస్తీ నిర్వహించినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఈ ప్రమాదం జరగడం కూడా కొంత ఏదైతే ముగ్గురిని కోల్పోవడం, ఆ తర్వాత ఆ ఇంట్లో కూడా శోక సముద్రం మునిగిపోయినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా వారి ఆవేదన అంతా ఇంత కాదని చెప్పాలి. ఏదైతే హైదరాబాద్ అంటే ఒకవేళ తిరుమల స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అటు గాయపడ్డ వారు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వారందరినీ కూడా ప్రస్తుతం కడప రిమ్స్లో చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలు అసలు నిద్రమత్తులో జోగడమా లేకుంటే మరే ఇతర కారణాలు ఉన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జాతీయ రహదారిపై తరచుగా రక్తం ఉడుతున్నటువంటి సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఏదైతే నిద్రమత్తులో ఉన్నప్పుడు కొంత రెస్ట్ తీసుకొని వెళ్లాలంటూ కూడా పోలీసులు సూచించినప్పుడు కూడా ప్రధానంగా జాతీయ రహదారిపై ఇలాంటి ప్రమాదాలు జరగడం కుటుంబ సభ్యులకు తీవ్ర వేదనకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటనేటువంటి విషయం పైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, ఆ హాస్పిటల్లో ఉన్న మిగతా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వారికి సంబంధించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కడప రిమ్స్ లో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. వారి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారాన్ని చేరవేశారు. వారంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉందా లేదనుకునే విషయం పైన కూడా వైద్యులను
అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా వారి పరిస్థితి విషమంగా ఉంటే మాత్రం మెరుగైన చికిత్స తరలించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది మనకు కూడా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటన్నటువంటి కోణంలో కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే ఎయిర్ బ్యాగులు కూడా పూర్తిగా ఓపెన్ అయినటువంటి నేపథ్యం కాబట్టి ఇంత ఎలా జరిగింది అంటే ఈ ఘటనకు ప్రధాన కారణాలు ఏంటన్న విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే క్షతగాత్రులు ఎవరైతే గాయపడ్డవారున్నారో వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించేందుకు కూడా ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మెరుగైన వైద్యం కోసం వారిని కర్నూలుకు కానీ లేదా హైదరాబాద్ కానీ వేలూరు ప్రాంతాలకు కానీ తరలించే దిశగా కూడా అటు ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న విజువల్స్లో మనం చూడొచ్చు పూర్తిగా ఒకదాని వెనక 2 కార్స్ కనిపిస్తున్నాయి. పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ముందు భాగం పూర్తిగా హెడ్ ఆన్ కొలిషన్, ఒకదానొకటి ఎదురుగానే ఢీ కొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద మరి నిద్రమత్తులో ఉండడం వల్ల ఒకరినొకరు ఢీ కొనడం జరిగిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మృతులు 3 చనిపోవడం జరిగింది, అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయారు. తిరుపతి నుంచి హైదరాబాద్కి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరి చనిపోయిన వ్యక్తుల పేర్లు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. హర్షవర్ధన్, కిషోర్, సాయి సుధీర్ రెడ్డిలుగా గుర్తించారు. అలాగే చెన్నూరు మండలం పాలెంపల్లె దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద ఇంకొక 3 ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి కొంత సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని స్థానికంగా ఉన్న హాస్పిటల్కి వాళ్ళని తరలించారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 కార్స్ చూస్తే 2 కార్స్ మరి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయి ఉన్నాయి, అంతా బాగానే కనిపిస్తుంది. ఒక విండ్షీల్డ్ కూడా నాకు తెలిసి కారు ముందు అద్దం భాగం కూడా అంతగా పెద్దగా ధ్వంసం అయినట్టు లేదు, కానీ హై స్పీడ్లో మరి ఒకదాన్నొకటి ఢీకొనడంతోనే ఆ తాకిడికే ఆ లోపల ప్రయాణం చేస్తున్న వ్యక్తులు అక్కడికక్కడే మరణించడం జరిగింది. సీట్ బెల్ట్స్ ధరించడం కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ విజువల్లో చూసిన తర్వాత మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సీట్ బెల్ట్స్ ధరించడం కానీ అలాగే కొంత సేఫ్టీ నార్మ్స్ని పాటించడం, రాత్రి సమయంలో తెల్లవారుజామున కానీ రాత్రి సమయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత అలసటగా అనిపిస్తే ఖచ్చితంగా రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయాలి. హైవే పక్కన కారుని నిలిపివేసుకొని కొంత రెస్ట్ తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అంటూ అధికారులు ముందు నుంచి కూడా అధికారులు సూచిస్తున్నా కూడా మరి అది పాటించకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందా. సీట్ బెల్ట్స్ అయితే అందరూ వేసుకున్నట్టు లేదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి, ఇక్కడ సీట్ బెల్ట్స్ అయితే పెట్టుకున్నట్టు ఏం కనిపించట్లేదు. మరి అది కూడా ఒక కారణమేనా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.